కాకినాడ జిల్లా పిఠాపురంలో పసుపు కొమ్ముల గణనాథుడు ఆకట్టుకుంటున్నారు. పసుపు కొమ్ములతో 6 అడుగుల గణపతిని గొల్లప్రోలు తాపీ మేస్త్రి కోల వీరబాబు తయారు చేశాడు. పర్యావరణానికి హాని కలిగించిన విగ్రహాలు తయారు చేయాలనే ఆయన సంకల్పం ఏటా వినూత్నంగా గణనాథుని విగ్రహాల తయారీపై దృష్టి పెట్టేలా చేసింది. 6 ఏళ్లుగా భిన్నమైన విగ్రహాలను తయారు చేసి ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. దాదాపుగా 2 నెలల నుంచి ఇదే పనిలో నిమగ్నమై ఉన్న ఆయన ప్రస్తుతం గణనాథుడికి తుది మెరుగులు దిద్దుతున్నాడు. 6 కిలోల తేనె మైనం, మట్టి, గడ్డి, 9 కిలోల పసుపు కొమ్ములు వినియోగించి దీనిని తయారు చేశాడు. దీనిని తాటిపర్తి పొంత రోడ్డులో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసినట్లు వీరబాబు చెప్పాడు. గత 6 ఏళ్లలో మట్టి వినాయకుడితో పాటు పసుపు, పిండి, కాణిపాకం, రుద్రాక్షలతో వినాయక విగ్రహాలను తయారు చేశారు. పర్యావరణానికి హాని కలిగించని రీతిలో వినాయకుడిని తయారు చేయాలనే సంకల్పమే తనను ఇటువైపు నడిపించిందని వీరబాబు తెలిపాడు. ఆయన తయారు చేస్తున్న ఈ పర్యావరణ హిత విగ్రహాలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. విఘ్నేశ్వరుని రకరకాలుగా మట్టితోని, మైనంతోని, అలాగే పసుపు ముద్దలతోని తయారు చేయడం అన్నది జరుగుతుందండి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మట్టి మైను, పసుపు కొమ్ములతో తయారు చేయడం జరిగిందండి. ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేసిన వ్యక్తి తాపీ మేస్త్రి అయినటువంటి మా కోల వీరబాబు గారండి. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి నెల 15 రోజులు ఆయన కష్టపడి ఈ యొక్క విగ్రహాన్ని మా కమిటీ సభ్యులకు తయారు చేసి అందజేయడం జరిగిందండి. ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయడం వల్ల కారణం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడడానికి చెరువుల్ని, మా కాలువల్ని కలుషితం కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుందండి.